కాసేపట్లో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరో నోటీస్ ఇవ్వనుంది. విచారణకు సహకరించాలని హైకోర్టు చెప్పడంతో మరోసారి నోటీస్ ఇవ్వాలని ఏసీబీ నిర్ణయించింది. ఏసీబీ ఏఎస్పీకి కేటీఆర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కేటీఆర్ ఇచ్చిన లేఖ ఆధారంగా ఏసీబీ నోటీసును సిద్ధం చేస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి తీర్పు రిజర్వ్లో ఉందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. తీర్పు రిజర్వ్లో ఉన్నప్పటికీ విచారణకు రావాలని తనకు నోటీసులు ఇచ్చారన్నారు. ఏ తరహా సమాచారం, డాక్యుమెంట్స్ కావాలో నోటీసులో తెలుపలేదని చెప్పారు. హైకోర్టులో తీర్పు వెల్లడించే వరకు విచారణ వాయిదా వేయాలని కేటీఆర్ కోరారు. అంతకుముందు కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కోసం ఆయన వచ్చారు. ఈ క్రమంలో కార్యాలయం వద్ద ఆయన తరపు న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాది వస్తే నష్టమేంటని ప్రశ్నించారు. ఏసీబీ కార్యాలయం నుంచి మాజీ మంత్రి కేటీఆర్ వెనుదిరిగారు. తన తరపు న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులపై స్పందించారు. రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అందులో పేర్కొన్నారు. కాసేపట్లో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరో నోటీసు ఇవ్వనుంది. విచారణకు సహకరించాలని హైకోర్టు చెప్పడంతో మరోసారి నోటీసు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయించింది. ఏసీబీ ఇవ్వాలనుకుంటున్న నోటీసులపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి 2వ తారీఖున ఇచ్చినటువంటి ఏసీబీ అధికారులు నోటీసులో భాగంగా ఈ రోజు విచారణకు కేటీఆర్ హాజరవ్వాల్సి ఉంది. కేటీఆర్ ఏదైతే తన న్యాయవాది సమక్షంలో సోమా భారత్ ఎవరైతే ఉన్నారో అతని సమక్షంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏదైతే న్యాయవాది కాకుండా కేవలం కేటీఆర్ మాత్రమే ఏసీబీ విచారణకు హాజరవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు కూడా రిటర్న్ రిప్లై ఇవ్వడంతో కేటీఆర్ ఇక్కడ నుంచి వెనుదిరగడం కూడా చూసుకోవచ్చు. మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు కేటీఆర్ కి ఏదైతే మరొక నోటీస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి స్పష్టమైన ఆదేశాలు, విచారణకి ఖచ్చితంగా ఇతను సహకరించాలి, ఎటువంటి అరెస్టు కూడా చేయకూడదు అని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించారు కేటీఆర్. దీని నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కూడా మరో నోటీస్ ఇవ్వనున్నారు. కోర్టును కూడా అప్రోచ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారుల విచారణకు అయితే కేటీఆర్ గైర్హాజరయ్యారనేసి తెలుస్తుంది. లేదా కేటీఆర్ సాయంత్రం లోపు ఏదైనా ఒక పలానా టైంలో ఏసీబీ విచారణకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు తన విచారించే క్రమంలో గతంలో ఏదైతే లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డిని అన్యాయంగా ఎలా ఏదైతే తను చేయని నేరాన్ని తనపై మోపి లగచర్ల ఇన్సిడెంట్ లో పట్నం నరేందర్ రెడ్డి మీద కేసు నమోదు చేశారో ఆ తరహాలోనే ఇప్పుడు ఏసీబీ అధికారులు తనపై కూడా అసత్యమైనటువంటి ఆరోపణలు, తన ఓరియన్ విల్లాలో లేని ఏదైతే లభించని ఆధారాలన్నీ లభించినట్లు కల్పితం చేస్తూ ఏసీబీ అధికారులు తన మీద మోపే అవకాశం కూడా లేకపోలేదు అన్న కోణంలో కూడా తను ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ప్రజా ప్రతినిధిగా గతంలో పనిచేసిన నాకు రాజ్యాంగం బద్దంగా ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు ఉంటుంది, అలాంటి హక్కుని ఉల్లంఘించారన్న కోణంలో కూడా అతను మాట్లాడుకుంటూ వచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోడ్డు ఏదైతే ఉందో ఏసీబీ కార్యాలయానికి వచ్చేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయింది. పోలీసులు కూడా
కేటీఆర్ వస్తారనేసి చాలా వరకు భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 45 నిమిషాల పాటు తన అడ్వకేట్ సమక్షంలో తనను అనుమతించని పక్షంలో కేటీఆర్ వెనుదిరిగి తెలంగాణ భవన్ కూడా వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే కేటీఆర్ విచారణకైతే గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారికి ఒక లేఖ, రిటర్న్ లేఖ కూడా మజీద్ ఖాన్ కి కూడా ఐఓ అధికారిగా ఉన్నటువంటి మజీద్ ఖాన్ కి కూడా లేఖ రాయడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఉన్నతాధికారులు మొత్తం కూడా డీజీ విజయ్ కుమార్, అలాగే తరుణ్ జోషి డైరెక్టర్, ఐఓ మజీద్ ఖాన్ వీళ్ళందరి సమక్షంలో ఉన్నత స్థాయి సమావేశం కూడా లోపల సమావేశం అయ్యారు. ఈ కేసుకి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కేటీఆర్ కి సంబంధించి కేటీఆర్ ఈ రోజు విచారణకు గైర్హాజరయ్యారు కాబట్టి కూలంకుషంగా ఉన్నతాధికారులతో ఒక చర్చ సమీక్షిస్తున్నట్టుగా అయితే ఏసీబీ కార్యాలయం లోపల మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం అయితే విచారణకు గైర్హాజరైనటువంటి కేటీఆర్ ఏదైతే తన పైన చేసినటువంటి అసత్య ఆరోపాలకు సంబంధించి కావచ్చు, అటు కాంగ్రెస్ వర్గీయుల్లో కూడా ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ గైర్హాజరుకి సంబంధించి కూడా పలు వ్యతిరేక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గ్రీన్ కో కంపెనీ నుంచి కేటీఆర్ ఇప్పటి వరకు కూడా కోట్ల రూపాయల్లో లబ్ధి పొందారు. ఇది ఎక్కడా కూడా ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఏదైతే మినిస్ట్రీస్ ఉన్నారో మంత్రుల సంతకం లేకుండా కేవలం మున్సిపల్ శాఖ మంత్రిగా ఇతను కేవలం ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈ అగ్రిమెంట్ మొత్తాన్ని కూడా అప్రూవల్ చేశారు అని గ్రీన్ కో కంపెనీ దగ్గర నుంచి దాదాపు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా చాలా వరకు లబ్ధి పొందారు అన్న కోణంలో కూడా ఈ అలిగేషన్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దాదాపు ఏదైతే 55 కోట్ల దాకా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి నిధులు గోల్మాలయ్య అన్న ఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన మొత్తంలో కూడా 55 కోట్లు కాదు, చాలా వరకు కూడా కేటీఆర్ పర్సనల్ గా బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో చాలా వరకు లబ్ధి పొందారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. శ్రవంతి, మరో నోటీసు ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇవ్వడానికి అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. శ్రవంతి, ప్రస్తుతం అయితే ఏసీబీ కార్యాలయం దగ్గర అయితే అప్డేట్స్ ఇది. థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద